ఇంట్లో కరవైన ఫ్యాను కూలరు ఇనుప వస్తువులు కుర్చీలు ఉన్నాయనుకోర్రి ఏం చేస్తారు పాతింప సామాన్కేసి ఉల్లిగడ్డలో ఎల్లిగడ్డలో కొంటారు. అట్లనే పోరల బడాయి పొంగనే కాపీలన్నీ కిలోల లెక్క అమ్మి పండ్లు కావాలంటే పండ్లు పైసలు కావాలంటే పైసలు తీసుకుంటారు. ఇక అవన్నీ తీసుకుపోయి వాళ్ళు రీసైక్లింగ్ చేసి మళ్ళీ కొత్త కొత్త ఇసురాలు తయారు చేస్తారన్నట్టు. హగో అట్లనే సర్కార్ సుత ఓ కార్యం పెట్టుకుంటే ఎంత ముద్దుగా అమలవుతుందో చూడుర్రి మీరే. చెత్త నుంచి కంపోస్ట్ ఎరువులు తయారు చేస్తానికి గట్టిన షెడ్ ఇది. సొట్టంతా పిచ్చి చెట్లు పెరిగి చెత్త ఉన్నది గాని ఇండ్లకు చెత్త తీసుకొచ్చింది లేదు, ఎరువు తయారు చేసింది లేదు, రైతుల పొలాలకు దోలింది లేదు, గ్రామ పంచాయతీకి ఆమ్దాని వచ్చింది లేదు. ఊర్లను తేటక చేసుడే కాకుండా ఇంత ఆమ్దాని వస్తుందనే ఆలోచనతోని ఊర్ల పొంట ఇట్లా కంపోస్ట్ ఎరువులు తయారు చేసే షెడ్యూల్ కట్టిస్తే పట్టించుకునేటోళ్ళు లేక పడావు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో చాలా ఊర్లలో ఇదే పరిస్థితి. లెక్కకైతే ఊర్ల జమైన తడి చెత్త పొడి చెత్త తీసుకొచ్చి ఈడ వేరు చేసి ప్లాస్టిక్ వస్తువులో అర్రల ఇనుప వస్తువులో కాడ గాజు వస్తువులో అర్రల వేసినాక చెత్త అంతా గిట్ల కుమ్మరిచ్చి కంపోస్ట్ ఎరువు తయారు చేయాలి. కానీ గిదేం నడుస్తలేదు. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఈ సేంద్రియ ఎరువు తయారు చేసిన పరిస్థితి లేదు. ఊర్ల పొంట చెత్త తీసుకుపోనికే ట్రాక్టర్లు ఆటోలు వస్తున్నాయి, డంపింగ్ యార్డులు వస్తున్నాయి గానీ అటు వెనక చేయాల్సిన పని ఎవ్వరు పట్టించుకోక ముంగటికి పోతలేదన్నట్టు. మొన్ననే సర్పంచులు దిగిపోయినరు. వాళ్ళు ఉన్నప్పుడు నిధులు లేక పైసలు జాలక కార్మికులను పెట్టుకోక లాపర్వా చేసిండ్రు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు అసలు అటు ముఖానే తొంగి చూస్తలేరు. ఇగేముంది మా అందుబాబులకు అడ్డాలైతున్నాయి. వాస్తవంగా ఈ ఉద్దేశం మంచిదైనా కానీ దీన్ని ఆచరణలో పెట్టే దాంట్లో అధికారులు అలసత్వం వహించడం వల్ల ఇవాళ అవి నిరుపయోగం మారిపోయి. కొత్త సర్కార్ అన్న పట్టించుకొని చెత్త నుంచి ఎరువు తయారు చేసి ఊరికింత ఆమ్దాన్ వస్తట్టు చూడాలని కోరుతున్నారు పబ్లిక్. ఏం చేస్తారో గాని లక్షలు ఓసి కడితే ఉత్తగా పడావు పడబట్టే.